హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి చెప్తాను అనమాట. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ కాకుండా ఇంకా హెయిర్ గ్రోత్ కాని వాళ్ళు అండ్ ఇట్లా యూజ్ చేయొచ్చు అనమాట. మంచిగా హాస్టల్ పిల్లలకి అట్లా హెయిర్ లాస్ అవుతుంటుంది కదా, అట్లా వీళ్ళకైతే మంచి బెస్ట్ ఆయిల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అనమాట. క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అండ్ అమ్మమ్మల నాటి కాలం నుంచి యూజ్ చేస్తారు అనమాట ఈ హెయిర్ ఆయిల్. అండ్ కోకోనట్ ఆయిల్ నార్మల్గా దీని మెజర్మెంట్స్ వచ్చేసి ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. అట్లా మీ క్వాంటిటీకి తగ్గట్టు కలుపుకోండి. ఒక గిన్నెలో అయితే పోసుకొని దాన్ని కొంచెం గోరెచ్చగా హీట్ అయితే చేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, అదైతే వేసేయండి దానిలో. తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడే మన హెడ్కి మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. దీని గురించి ఇంకా మీకు కావాలంటే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసిన, కింద లింక్ అయితే ఇస్తా, వెళ్ళి చూసేయండి వీడియో. అండ్ ఇది మంచి టిప్, అందరికీ యూజ్ అయ్యేది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. దానివల్ల ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టం కదా. అందుకనే మీరు కూడా షేర్ చేయండి. ఒకసారి యూజ్ చేసి చూడండి ఆయిల్, మీకు ఇదే బెస్ట్ ఆయిల్ అవుతుంది అనమాట. నేనైతే ఇదే యూజ్ చేస్తాను.